ఓం నమ శివాయ. మీరు చూస్తున్నది తమిళనాడులోని పర్వతమలై అనేటువంటి మనం తమిళనాడులో చాలా కొండలు ఉన్నాయి. అందులో కఠినమైన కొండలలో ఈ పర్వతమలై కూడా ఒకటి. చాలా కఠినంగా ఉంటుందండి. ఇక్కడ దారులు కానీ స్టెప్పులుగా ఉంటుందన్నమాట. మీరు పైన కనిపించేటువంటి ఆ కొండపైకి వెళ్ళాలి. స్వామివారు అక్కడే ఉండేది. ఈ దారులు చూడండి, ఎంతటి చిన్న చిన్న దారులు. మహానుభావులు, గురువులు, సిద్ధ పురుషులంతా తపస్సు చేసినట్టు తపోస్థలము. ఈ తపోస్థలంలోకి మనం వెళ్ళి స్వామిని దర్శించుకోవడం అనేది చాలా విశేషమైనది. ఇక్కడ దర్శించేటువంటి ఇక్కడ చూడండి, ఫోటోస్ తీసుకుంటూ విభూతితోనే వచ్చినటువంటి భక్తులందరూ కూడా విభూతిని అక్కడ స్వామివారికి అభిషేకిస్తూ ఉంటారు. స్వామివారికి అక్కడ విభూతి అభిషేకము, బిల్వార్చన మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద కొండపైన వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ విభూతితోనే స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. చూడండి, చాలా కఠినంగా ఉండేటువంటి కొండని మీరు జీవితంలో ఒక్కసారైనా ఈ స్థలానికి వెళ్ళాలి. ఇలా కొంత మార్గంలో ఇలా పైపుల ద్వారా మధ్యలో దాని సపోర్ట్ ద్వారా పైకి వెళ్ళాలన్నమాట. మీకు కనిపించే దానికి విధంగా ఇంకా ఎక్కువగానే కష్టం అనేది ఉంటుంది. చాలామంది అక్కడ చాలా కష్టపడి పైకి వెళ్తూ ఉన్నారు. చెప్పులు లేకపోతే కొంచెం కష్టమే. కాళ్ళన్నీ కూడా డౌన్లో దిగొచ్చేటప్పుడు కాళ్ళు దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంది. మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోనన్నీ కూడా తీసి అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా చూసి మీరు ఎప్పుడైనా జీవితంలో ఒకసారైనా పర్వతమలై చేరుకోండి. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి వనములో ఈ అడవిలో ప్రయాణం, మంచి కాస్మిక్ ఎనర్జీ, మంచి ఎనర్జీ కూడా ఉందండి. కఠినంతో పాటు ఎనర్జీ లెవెల్స్ కానీ మనకి హార్ట్ బీట్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సరి అయిపోతుంది. వయసు అయిపోయిన వాళ్ళు, చిన్నపిల్లలు కూడా మన వాళ్ళే. మీరు ఒక్కసారైనా అరుణాచలంకు వెళ్ళేటువంటి మార్గంలోనే పోలూరు అనేటువంటి టౌన్కు దగ్గరలో ఈ యొక్క పర్వతమలై అయితే ఉంది. మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా ఒకసారి వీలు కుదిరితే ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించండి. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రయాణం. మాకు చాలా మంచిగా అనిపించి ఇక్కడ మన ఆశ్రమ భక్తులతో వెళ్ళడం జరిగినది అన్నమాట. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి. ఇలా కఠినంగా ఉంటుందండి దారి. చూడండి, ఇక్కడ ఈ వనంలో ఈ అడవిలో నీళ్ళు లేదు. కోతులు పాపం చాలా దాహంతో ఉంది. మా దగ్గర ఉన్నటువంటి నీరుని తీసుకోకపోతే అని తాపిస్తూ ఉన్నామండి. ఇలాగా చాలా కోతులు ఉన్నాయి. కోతులకు ఆహారం లేదు. వచ్చేటువంటి భక్తుల్ని బ్యాగులు ఏమన్నా పీక్కుంటూ ఉన్నాయి. కవర్ కనిపిస్తే చాలండి పీక్కుంటుంది. వాటర్ బాటిల్స్ కానీ ఇలా ఏ బ్యాగ్స్ కనిపిస్తేనే అవి మీదికి వచ్చి, అంటే కొన్ని కోతులు అయితే కోపంతో ఉన్నాయి, కొన్ని అయితే ప్రేమతో ఆప్యాయంగా వచ్చి చూడండి ఎంత మంచిగా దాహం తీర్చుకుంటూ ఉందో. దానికి చాలా దాహంగా ఉంది. ఇలా ఎవరు దాహం తీర్చుకునే విధంగా కోతులు ఎంత బాగా చూడండి.
దానికి అర్థమవుతుంది మన నుంచి ఏదో ఎదురు చూస్తుంది అది. మనం ప్రేమతో కానీ మన మనసుని ప్రేమతో చూపిస్తే వాటికి అర్థమవుతుంది. ఈ కఠినమైన రాళ్ళు చూడండి ఇలా ఉంటుంది. నిటారుగా ఉండడం వల్ల ఎక్కడానికి కష్టం, జారుతుంది అనే ఒక భయం. వర్షాకాలంలో అయితే కొంచెం బేజారే అక్కడ. చూడండి చాలామంది భక్తులు ఎక్కువ జెంట్స్దా ఇక్కడికి ప్రయాణం చేస్తున్నారు. ఒక 5% లేడీస్, మిగతా 95% జెంట్సే అన్నమాట. అందులో యువత ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ పౌర్ణమికి చాలా విశేషంగా ఉంటుంది. అదేవిధంగా శనివారం, ఆదివారం చాలా విశేషంగా ఉంటుందని అక్కడ షాపులు కూడా ఉన్నాయండి. ఒక వాటర్ బాటిల్ 50 రూపాయలు. అదే ఒక మామిడి ముక్క అక్కడ 10 రూపాయలు. ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ 20 రూపాయలు బిస్కెట్ అంటే 40 రూపాయలు. చిన్న 2 రూపాయల బఠానీ ప్యాకెట్స్ అంతా 10 రూపాయలు ఇలా ఉన్నాయి. ఇలా మెట్లు అయితే 1263 స్టెప్స్ అయితే కొంత దూరం వేసి ఉన్నారు ప్రభుత్వం వారు. ఇలా కొంత దూరం అయితే మెట్లు కనిపిస్తుంది మనకు. అంచులుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నట్టు ఉంది. దీనిపైన గడ్డపారలతోనే పైన పార అంటారు. తమిళ్లో పార అంటే రాయి. గడ్డపారలను పట్టుకునే పైకి ఎక్కాలి, నిటారుగా ఉంటుంది. అక్కడికి పోతే భయము అనేది మనలో చొరబడుతుందండి. పైన టాప్ ఎండ్ మీకు నేను చెప్పడానికన్నా మీరు ఒకసారి ఇక్కడ దర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇదంతా కూడా బాగానే ఉంది. వెళ్ళను అనిపించింది కొంచెం కష్టంగానే. కాబట్టి ఈ ప్రయాణం అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో కూడా వెళ్ళండి. కొంచెం హార్ట్ అటాక్ ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళని, వయసు అయిన వాళ్ళని తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం ఇది రిస్క్ అయిన ప్లేస్ అండి. ఈ రిస్క్ అయిన ప్లేస్లోకి వచ్చి ఎవరికి ఎలా ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళని మనం హ్యాండిల్ చేయలేము. ఆహారం పోయేటప్పుడు ఆహారం తీసుకెళ్ళండి. ఇక్కడ ఫారెస్ట్లో మన బాటిల్ పడేస్తే కూడా దానికి ముందే గవర్నమెంట్ మన దగ్గర డబ్బు కట్టించుకుంటుంది. ఒక బాటిల్కి ఒక కవర్ కానీ 10 రూపీస్ అలా. కాబట్టి ఇక్కడ ఈ అడవిని రక్షిస్తూ మనం కూడా వెళ్ళేందుకు శుభ్రంగా చూసుకుని రావాలి. చూడండి ఇలా చాలామంది యువత అంతా కూడా వస్తున్నారు. అదేవిధంగా అక్కడ కింద కూడా ఈ స్టెప్స్కి కింద మనం చూస్తూ ఉండేది ఆ టాప్కి వెళ్ళాలండి. కింద కూడా అన్నదానం అనేది నిత్యము జరుగుతూనే ఉంది. భోజనము, సాయంత్రం అయితే గంజి, ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒక విధంగా అయితే మంచిగానే ఉంది. 100% ఏదో విధంగా కాదు, 100% ఈ యాత్ర, ఇక్కడ జరిగేటువంటి సేవ, ఇక్కడ ఉండేటువంటి భగవంతుడి యొక్క పవర్ఫుల్ చూడండి. కేవలం మనం అనుకుంటాం ఈ కొండల్లో గుట్టలన్నీ తిరిగితే మోక్షం కలుగుతుందని. కానే కాదు, లేనే లేదు. ఖచ్చితంగా మోక్షం అంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ద్వారానే ఈ కఠినమైనటువంటి ఒక గురువులు స్థాపించినటువంటి ఈ శివలింగాల్ని దర్శించడానికి ఎంత కఠినంగా ఉంటే మన భగవంతుడితో ప్రయాణం అంటే ఎంత కఠినమైందో ఒకసారి ఆలోచించండి. దీనికి అనుగుణంగానే ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో సూక్ష్మం ఉంది. ఈ సూక్ష్మాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి ఈ అరణ్యం కూడా తపోస్థలంలో కూడా ఇక్కడ కూడా సంతానం లేదని, కోరికలు కావాలని మనిషి యొక్క ఆశ ఏ విధంగా ఉందో మీరే చూడండి. ముడుపులు కట్టి ఉంది. ఎంత కఠినంగా ఉండేటువంటి కొండపైన కూడా ముడుపులు, ఆశ అనేటువంటిది ఒకటి విడిచిపెట్టలేదన్నమాట. మీరే చూడండి ఎంత మన మానవులకి ఎంతెంత ఏమేమి ఎక్కడెక్కడ కఠినమైన స్థలంలో కూడా ఇటువంటి